జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రేణుకమ్మ గారి నాయకత్వం చేద్దాం. చంద్రబాబు సర్కారుపై నిరసనగలం తెలియజేద్దాం. చంద్రబాబు సర్కారుపై వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తరలి వెళ్దాం జిల్లా కలెక్టర్ కు, తరలి వెళ్దాం జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు, తరలి వెళ్దాం జిల్లా కలెక్టర్ కార్యాలయం. జయప్రదం చేయండి యువత ప్రోగ్రామును, పూర్ యాత్రను జయప్రదం. జిల్లా కలెక్టర్ కార్యాలయంకు నిరసన గలం తెలియజేద్దాం. చంద్రబాబు సర్కారుపై ఈ నెల 12వ తేదీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత పోరు అని యువత గురించి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం ఎలక్షన్లో 24 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి ముఖ్యంగా ప్రజలను సూపర్ 6 అనే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళని మైమర్పించి వాళ్ళ అందరినీ కూడా ఆకర్షితులను చేయించుకొని ఓట్లు వేసి గెలిచిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీని ఏదైతే చెప్పుకుంటారో, మరి విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా ఏ విధంగా రాష్ట్ర లోటు బడ్జెట్లో విభజన జరిగిందో తెలిసి అప్పుడు కూడా అబద్ధపు హామీలను ఇచ్చి ఏదీ నెరవేర్చలేదు. ఆయనకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలిసి కూడా హామీలను ఇచ్చి ఈరోజు ఆయనకి ఏమీ తెలియనట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ఆయన తెలుసుకుంటున్నట్టు మాట్లాడడం నిజంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్కి ఇది సరైనది కాదు. ఒక్క సంవత్సరం కూడా అవ్వలేదు, మరి జూన్ వస్తే వాళ్ళు సంవత్సరం అవుతుంది. అప్పుడే 1.5 lakh crores ఏదైతే వాళ్ళు అప్పు చేశారో ఆ అప్పుని దేనికి ఉపయోగించారు? మేము అప్పు చేసినవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా పారదర్శకతో ప్రజలకు సంక్షేమ పథకాలని అందించే విషయంలో కానివ్వండి, మరి అదే విధంగా ఎంటైర్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ లో కానివ్వండి, మిగతా ఏదైతే డెవలప్మెంట్ ఏదైతే చేశామో వాటన్నిటిలో కూడా మేము పారదర్శకతను చూపిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాము. కానీ ఈ రోజు వాళ్ళు చేసిన అప్పుని ఎక్కడ వాడారు, ఎక్కడ పెట్టారు అనేది వాళ్ళ ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతున్నారు.